నమస్కారాలు. ఈ మధ్యలో సోషల్ మీడియాలో కానీ వార్తలలో చూస్తూ ఉన్నాం. మరి యాయరుగుట్ట కొండపైన షాపుల విషయంలో రాద్ధాంతం చేసి అందరూ పేపర్ల టీవీలలో వస్తుంది. నేను కూడా ఒక మాజీ షాపుల సంఘానికి అధ్యక్షుని కాబట్టి, వర్తక సంఘానికి అధ్యక్షుని కాబట్టి ఈరోజు నేను మాట్లాడవలసి వస్తుంది. ముఖ్యంగా యాయరుగుట్ట కొండపైన దేవస్థానం అభివృద్ధి కాకముందుకు గతంలో అంటే 5-6 సంవత్సరాల క్రితం 114 షాపులు ఉన్నది అనేది వాస్తవం. సరే, అప్పుడు గతంలో లీజుకి ఇచ్చుకుర్రా ఇయ్యలేదా అనేది వాళ్ళ వ్యక్తిగతంగా నడిచింది కొన్ని రోజులు. తర్వాత మరి అభివృద్ధిలో భాగంగా కొండపైన షాపులన్నీ కూడా తీసేయడం జరిగింది. 110 షాపుల వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. తర్వాత అప్పుడు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మరి అప్పుడున్న ఎమ్మెల్యే గారు సునీత మహేందర్ రెడ్డి కానీ, ఈఓ గారు మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి మరి వాళ్ళు మొత్తం రోడ్డు మీద పడ్డారు. వాళ్ళకి ఎలాంటి బతుకుదేరు లేదు. మరి ఎట్లా అయింది అని అన్నప్పుడు ప్రస్తుతానికైతే ఒక 10 షాపులు ఇస్తామని చెప్పేసి మరి జీవో ఇచ్చి 10 షాపులు పెట్టారు. 10 షాపులు కేటాయించారు. మరి ఆ 10 షాపులు నడుస్తున్నాయి. మరి ఈ మధ్య రెన్యువల్ చేసే కార్యక్రమంలో కొంతమంది యువకులు ఇంకా ఎన్ని రోజులు ఉంటారు, వాళ్ళు ఇంకెన్ని రోజులు ఆ షాపులు నడుస్తాయి, టెండర్ పెట్టాలనేది వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. సరే, నేను అనేది ఏంటంటే ఒక 110 షాపులలో కనీసము 110 కుటుంబానికి నలుగురైనా ఒక 500-600 మంది బతున్నారు దాని మీద. మరి షాపులు రద్దు చేసి 500-600 కుటుంబాలను రోడ్డు మీద అనుకోవడం భావ్యం కాదు. ఎందుకంటే ఇంకా యాయరుగుట్ట పైన షాపులు పెంచుకోవచ్చు, కింద పెంచుకోవచ్చు. యువతకు ఉపాధి చూపించడానికి చాలా ఉంది గుట్టపైన. ఈ దుకాణాల విషయంలో కాదు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి పనులు చేస్తారు ఇక్కడ గుట్టపైన స్థానికేతరులు. మరి వాళ్ళని తీసేసి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఇవ్వండి, మేము కాదంటలేం. అవకాశాలు ఎన్నో ఉన్నాయి గుట్టపైన కానీ కింద కానీ. నిరుద్యోగస్తులకు అవకాశం కల్పించడానికి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఎన్నో ఉన్నాయి. కానీ ఒకరి బతుకుదేరు కొట్టి వాళ్ళని అన్యాయం చేయాలని అనడం మాత్రం భావ్యం కాదు. కాకపోతే ఏంటంటే 100లో ఒకరు ఉండొచ్చు బలిసిన వాళ్ళు. అంత బీదోళ్ళు అంటలేను, అంత ఉన్నోళ్ళు అంటలేను, అంత బీదోళ్ళు లేదు. కాకపోతే ఏంటంటే అందరినీ రోడ్డు మీద వాడేయాలి, వాళ్ళకు తీసేయాలి, మొత్తం రద్దు చేయాలనేది మాత్రం నేను ఏకీభవిస్తలేను. సోదరుడు ప్రవీణ్ కూడా చెప్తున్నా. ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు యువకులకు ఉపాధి లేని వాళ్ళకు, నిరుద్యోగస్తులకు ఉపాధి కావాలి, పని కావాలనుకున్నప్పుడు ఎన్నో ఉన్నాయి మరి గవర్నమెంట్ తలుచుకుంటే. కానీ ఉన్న దుకాణాలను రద్దు చేసి మరి టెండర్లో పాల్గొనాలనేది మాత్రం భావ్యం కాదు. ఎందుకంటే 114 షాపులు కూడా అవి ఒక్కసారి ఇచ్చినవి కావు. సంవత్సరానికి టెండర్లు వాడిన వాళ్ళు ఉన్నారు, కొన్ని గవర్నమెంట్ ఇచ్చినవి ఉన్నాయి. ఈ రకంగా టెండర్లు పడంగా 110 షాపులు అయినాయి, 114 షాపులు అయినాయి. స్టార్టింగ్లో ఒక 5-6 ఉండొచ్చు అప్పట్లో. తర్వాత సంవత్సరానికి ఇన్ని పెంచుకుంటూ వస్తే ఇప్పుడు 114 షాపులు అయినాయి. అవన్నీ తీసేస్తే ఇప్పుడు 114 షాపులలో ఈ 10 షాపుల మీద బిజినెస్ చేసుకుంటారు, ఇంతో అంత తింటారు తప్ప ఈ 10 షాపుల మీదనే 114 షాపులలో బతుకుతారు తప్ప ఎవరు లీజుకి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే 114 మంది 10 షాపులతో నడిపించుకొని వాళ్ళు కష్టపడి చేసుకునే బతుకుతారు తప్ప ఎక్కడ కూడా లీజుకి ఇచ్చుకున్నది లేదు. కాకపోతే లీజుకి ఎవరైతే ఇచ్చిరా అంటారో రేపు దేవస్థానం ఈవో కానీ ఇంకెవరైనా ఎంక్వైరీ చేసి అక్కడ ఎవరైతే లీజుకి ఇచ్చుకొని లీజు దాన్ని షాపులు రద్దు చేయని మాకు అభ్యంతరం లేదు. ఏదన్నా అవకతవక జరిగినట్టు ఈవో గారి దృష్టి కానీ ఇంకెవరి దృష్టికి వెళ్ళినా దాని మీద ఏదైనా చర్యలు తీసుకుంటే మా షాపులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి దయచేసి యాయరుగుట్ట యువకులకు ఒకటే కోరుకుంటున్నా, యువతకు ఏదైతే మాకు ఆ షాపులు రద్దు చేసి టెండర్లు పెట్టాలనే యువకులు మీకైతే వచ్చేదేమో. టెండర్లు పెడితే ఎవడు పైసలు ఉంటే వాడే పాడుకుంటాడు, వాడే షాపు తీసుకుంటాడు. కానీ మీకైతే వచ్చే లాభం అయితే లేదు మీ కొట్లాడే వాళ్ళకు. మేమేమంటున్నామంటే గుట్ట మీద షాపులు 10 షాపులు నడిపించుకుంటాడు. ఇంకా అవకాశం ఉంటే ఇంకా షాపులు పెంచడానికి టెండర్లు వేసి ఇంకా కింద ఉన్నాయి టెండర్లు వేయడానికి చాలా ఉన్నాయి, యువతకు ఉపాధి చూపించడానికి దేవస్థానం వాళ్ళు. కాబట్టి దయచేసి ఏదంటే సామరస్యంగా మాట్లాడుకోవాలి. కానీ ఇట్లా నువ్వు నేను అనేది పంచాయతీలు పెట్టుకొని పెద్దగా రాద్ధాంతం చేయడం భావ్యం కాదని కోరుకుంటూ మరి దీన్ని పునరాలోచన చేయాలని కోరుకుంటూ మరి రెన్యువల్ చేయాల్సిందే వాళ్ళకు ఖచ్చితంగా షాపులు. ఆ 10 షాపులు నడవాల్సిందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.